వేసవిలో చికెన్ తినొచ్చా? లేక అది మన ఆరోగ్యానికి హానికరమా? చాలామంది చెప్తారు కదా! సమ్మర్‌లో చికెన్ తింటే బాడీ హీట్ పెరుగుతుంది తినొద్దు అని. కానీ అది నిజమా? లేక ఒక అపోహేనా? ఈ వీడియో చివరికి మీరు క్లియర్‌గా తెలుసుకుంటారు. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడేది వేసవిలో చికెన్ తినడం గురించి. చికెన్ తినడం వల్ల లాభాలేంటి? నష్టాలేంటి? మరియు ఎలా తింటే హెల్తీగా ఉంటుంది? అన్నీ సింపుల్‌గా తెలుసుకుందాం రండి. ముందుగా చికెన్ వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. మొదటిగా చికెన్‌లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది మన శరీరానికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. మజిల్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. రెండవదిగా ఇది మనకు ఎనర్జీని ఇస్తుంది. అంటే రోజంతా యాక్టివ్‌గా ఉండడానికి మనకిది సహాయపడుతుంది. మూడవదిగా చికెన్‌లో ఉన్న విటమిన్స్ మన యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సరైన విధానంలో చికెన్‌ని వండి తిన్నట్లయితే అది తేలికగా జీర్ణమవుతుంది. ఇప్పుడు చికెన్ తినడం వల్ల కలిగే నష్టాలను కూడా చూద్దాం. మొదటిగా చికెన్ అనేది ఒక హీట్ ఫుడ్. అంటే చాలా వేడి చేసే ఒక పదార్థం. వేసవిలో ఎక్కువగా తింటే శరీర వేడి అనేది ఎక్కువగా పెరుగుతుంది. రెండవది బాగా ఫ్రై చేసుకొని తినడం వల్ల అజీర్ణం మరియు గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మూడవది వేసవిలో ఫుడ్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది. కాబట్టి సరైన స్టోరేజ్ లేకపోతే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. చివరిగా చికెన్ తింటూ నీరు కనుక తక్కువగా తీసుకున్నట్లయితే మన బాడీ డీహైడ్రేషన్‌కి గురవుతుంది. అయితే చికెన్ తినాలా? తినాలంటే ఎలా తినాలి? అసలు తినొద్దా? చూద్దాం రండి. ఫస్ట్ ఫ్రై కాకుండా బాయిల్ లేదా గ్రిల్డ్ చికెన్ తినడం అనేది చాలా మంచిది. తర్వాత స్పైసెస్ అనేవి తక్కువగా వాడండి. చికెన్‌తో పాటు పెరుగు, సలాడ్, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ డీహైడ్రేషన్‌కి గురి కాకుండా ఉంటుంది. బయట ఎక్కువ సేపు ఉంచిన లేదా వండి చాలా సేపయిన చికెన్‌ని తినడం మంచిది కాదు. వారానికి 2, 3 సార్లు మాత్రమే చికెన్‌ని తీసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాలున్నాయి. అంతకన్నా ఎక్కువగా తీసుకున్న వాళ్ళు తగిన పనిని చేయాలి. లేకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చివరిగా చెప్పాలంటే వేసవిలో చికెన్ తినొచ్చు. కానీ మితంగా సరైన విధానంలో తింటేనే చాలా మంచిది. అతి ఏదైనా హానికరం. అది హెల్తీ ఫుడ్ అయినా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లేదా ఉపయోగకరమైనదైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్‌ని అంటే సాంబార్ స్టోరీస్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి చివరగా ఒక గోల్డెన్ టిప్ లాగా చికెన్ తినేటప్పుడు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చికెన్‌తో పాటు నీరు, కూరగాయలు, పెరుగు అంటే సాలడ్స్ లాంటివి తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం సేఫ్‌గా ఉంటుంది. హృదయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే చికెన్ కొంచెం కొవ్వు అనేది కలిగి ఉంటుంది కాబట్టి మితంగా తినడం చాలా ముఖ్యం. మరొక విషయం బాగా గుర్తుంచుకోండి. హెల్తీ ఫుడ్ అయినా సరే, అన్‌హెల్తీ ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే మనం ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, సరైన విధానానికి తింటున్నామా లేదా అనే దాన్ని బట్టే బేస్ అయి ఉంటుంది. అంటే సరైన విధానంలో తింటేనే ఫుడ్ అనేది ఒక మెడిసిన్‌లా యూజ్ అవుతుంది. లేకుంటే అది ఎవరికైనా ఎంత ఆరోగ్యవంతులకైనా అది అన్‌హెల్తీగా తయారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.